కన్న కొడుకు చేతిలో తల్లి తల తెగింది. ఆ తర్వాత ఆ తల్లి కోట్ల మందికి ఆరాధ్య దేవతగా మారింది. అసలు ఆ తల్లి ఎవరు? పరశురాముడి తల్లి రేణుకాదేవికి గ్రామదేవత ఎల్లమ్మకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రేతాయుగంలో విదర్భరాజు ప్రశ్నజిత్ రాణి దర్శన దంపతులు యజ్ఞం చేయగా అగ్ని నుండి రేణుక జన్మించింది. శివభక్తురాలైన రేణుకాదేవి అగస్త్య మహర్షి సూచనతో జమదగ్నిని వివాహం చేసుకుంది. ఆమె ఇసుక కుండలతో నది నుండి నీరు తెచ్చేది. ఒకరోజు గంధర్వ జంట ప్రేమను చూసి ఏకాగ్రత కూలిపోయింది. అప్పుడు ఆమె చేతిలోని ఇసుక కుండ పగిలిపోయింది. ఇది చూసిన జమదగ్ని కోపంతో ఆమెకు చర్మవ్యాధి శాపం ఇచ్చి ఆశ్రమం నుండి బయటికి గెంటాడు. అప్పుడు రేణుకాదేవి మాతంగి ఇంట చేరింది. మాతంగి ఆమెకు ఆయుర్వేద చికిత్స ఇచ్చింది. తరువాత మాతంగి సహాయంతో రేణుకాదేవి శివుడి కోసం తపస్సు చేసింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై గ్రామంలో బియ్యం భిక్షాటన చేసి కడుపుపై అన్నం వండి అది ఉడికితే గంగలో స్నానం చేయమని చెప్పాడు. రేణుక అలా చేసి శాపం నుండి విముక్తి పొందింది. తరువాత